శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. రోజు రోజుకు అతడి హెల్త్ కండిషన్ మెరుగుపడుతోంది అంటున్నారు వైద్యులు. మరోవైపు రెండోసారి ఆసుపత్రికి వెళ్లిన అల్లు అరవింద్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోంది. ట్రీట్మెంట్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతోన్న శ్రీతేజ్ వెంటిలేటర్ సాయం లేకుండానే ఊపిరి పీల్చుకుంటున్నాడు. 3 రోజులుగా కళ్లు తెరిచి చూస్తున్నాడు. ప్రస్తుతం ఐ కాంటాక్ట్ చేయలేకపోతున్న శ్రీతేజ్ కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టట్లేదు. అయితే శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందన్నారు డాక్టర్లు. ఇవాళ మరోసారి శ్రీతేజ్ని చూసేందుకు అల్లు అరవింద్ తో పాటు ఆసుపత్రికి వెళ్లిన దిల్ రాజు నిన్నటికి ఇవాళ్టికి శ్రీతేజ్ ఆరోగ్యంలో చాలా మార్పులొచ్చాయన్నారు. స్పీడ్ గా రికవరీ అవుతున్నట్లు తెలిపారు. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈ రోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. దిల్ రాజుతో పాటు శ్రీతేజ్ని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లిన అల్లు అరవింద్ 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ నుంచి ₹1 కోటి, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, అలాగే డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలతో కలిపి 2 కోట్ల రూపాయల చెక్కులను దిల్ రాజుకిచ్చి బాధిత కుటుంబానికి అందజేయాల్సిందిగా కోరారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని, అతని కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అల్లు అరవింద్. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు అప్పచెప్పమని చెప్పి మన FDC చైర్మన్ రాజు గారిని వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నారు. మొత్తంగా రేవతి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు సినీ రాజకీయ ప్రముఖులు. ఆర్థికంగానూ సాయం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ₹1 కోటి, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు, ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షలు, మొదట అల్లు అర్జున్ ఇచ్చిన 10 లక్షల డీడీతో కలిపి ఇప్పటి వరకు ₹2.35 కోట్ల రూపాయల ఆర్థిక సాయం రేవతి కుటుంబానికి అందింది.